హాయ్ హలో గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? సో మన బేసిక్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఎంతనైతే డ్రైవింగ్ సీట్ ఎక్కాను ఈరోజు. ఇంకా అలా రివర్స్ చేస్తుంటే మొత్తం అయితే ఎగిరిపోయిందనమాట. దరిద్రం అట్లా ఉంటుంది. రికార్డ్ చేసేవాడు ఎవరు లేడు అని చెప్పి ఆ సీట్ కింద పెట్టి రికార్డ్ చేస్తే అది కూడా అవ్వలేదు. దరిద్రం నెత్తిన నాట్యం ఆడుతుంది, ఏం చేద్దాం. సర్లే అని చెప్పి ఈ లోపు ఇంకా రూమ్కి వెళ్ళేసి అలా సరదాగా టిఫిన్ అయితే వచ్చింది. టిఫిన్ వచ్చేసి 2 సమోసా 2 మిర్చి. సర్లే అని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి తినేసి ఇంకా ఈ తినే టైంలో ఏంటంటే ఇవి మంచి వేడిగా ఉన్నాయి. నేను ఈ కొనుక్కోలేకుండా తర్వాత నోట్లో పెట్టుకొని గందరగోళం అయిపోయాయి 2 నిమిషాలు. కాకపోతే అది వీడియోలు చూపించలేదు, బాగుండదని చెప్పేసి. ఇంకా తినేసి వెంటనే మా సార్ అయితే కాల్ చేశాడు సైడ్ దగ్గరికి వెళ్దామనేసి. సర్లే అని చెప్పి వెళ్తే అక్కడేమో మా సారు భయంకరంగా తిట్టాడు వాళ్ళని, వర్కే జరగట్లేదని చెప్పేసి. ఇంక సర్లేదు అంతా ముగించుకొని మధ్యాహ్నం అయితే వచ్చాను రూమ్కి. రూమ్లో తట్టుకోలేక ఇప్పుడు నేను ప్రజెంట్ ఉంది ఏంటంటే క్యాంటీన్ అనమాట. అక్కడ కొత్తగా కడతా కొంచెం చల్లగా అయితే ఉంది. ఇంకా వెంటనే లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి రమ్మన్నారు. సరే అని చెప్పేసి అవి ఇచ్చేసి ఇంకా మా సార్ ఫోన్ చేసి త్వరగా వచ్చేయి, మనకి వేరే దగ్గర ఇన్విటేషన్ వచ్చింది, పూజ జరుగుతుంది అన్నారు. సరే అని చెప్పి త్వరగా వెళ్ళేసి అర్థండి అక్కడ చూస్తే పూజ జరుగుతుంది. ఇంకా అలా పూజ ముగించుకొని ఇంకా వర్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తే నాకైతే విలేజ్ వైబ్స్ బాగా గుర్తొచ్చాయి మా ఊరు. ఇంక ఇవాళ వర్క్ అయితే త్వరగా ఫినిష్ అయిందని అందరం కొద్దిసేపు అయితే సరదాగా అలా గడిపాము. అండ్ ఫ్రెష్ అయ్యాక కొద్దిసేపు అయితే ఈ పప్పీస్తో అయితే ఆడుకున్నాను. ఇంకా తినడానికి అయితే వెళ్ళాను. ఇక్కడ చూస్తే మాకు ఈరోజు ఎగ్, రైస్, రోటీ ఈ 3 అయితే పెట్టారు. కాకపోతే ఎగ్ కర్రీలో ఫుల్ ఆయిలే. ఇంకేదో ఒకటి దొరికిన కాడికి తిందామని చెప్పేసి అయితే ఎలాగోలాగా అయితే తినేసాను. మీరు స్టార్టింగ్లో చూశారు కదా, ఆ లోపల ఉన్న అతను మా రూమే మామూలుగా. మేము అటు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ పక్క రూమ్ అతను ఏం చేశాడంటే అతని రూమ్ అనుకొని మా రూమ్కి అయితే లాక్ వేసాడు. సో అతను ఏంటంటే లోపల ఇరుక్కుపోయాడు. సో దాని గురించి అయితే వాదన, అంతకుమించి ఏం లేదు, డోంట్ వరీ. ఓకే, మరి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.